ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ప్రియా హిందూ బంధువులారా, మాట్లాడిన విషయమైనా మళ్ళీ మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. ముఖ్యంగా మన ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళల్లో కొన్ని పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు లాంటివి, అలాగే రెండు పాషాణ మతాలు. ఇవి కాకుండా వీళ్ళ బాధ్యతని పంచుకుంటుంది సుప్రీంకోర్టు. ఇట్స్ బికమ్ ఏ సుప్రీం కోర్ట్. ఈ టాపిక్ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే, నేను ఎవరో ఒక అజ్ఞాని మీరు సుప్రీంకోర్టుని అలా అనొచ్చా అన్నాడు. ఎస్, అనొచ్చు. వెధవలను వెధవ అనక, తాగుబోతుని తాగుబోతు అనక, దొంగని దొంగ అనక ఏమంటారు చెప్పండి? తగుదనమ్మా, పెద్ద మనుషులు రా, మీరు పెద్దరికం వహించండి అంటే ఈ గాడిదలు ఏం చేస్తుందండి? ఏది దేశానికి సమాజానికి మంచిదో దాని మీద కదా నువ్వు ప్రతిస్పందించాల్సింది. ఒక ప్రధానమంత్రిని చంపేస్తే దాని మీద తీర్పు ఇవ్వడానికి 34 ఏళ్ళు మీ బతుకు. ఇక్కడ మన దిల్సుఖ్ నగర్ అక్కడ బాంబులు పేలితే 14 ఏళ్ళు. ఇది మీ బతుకు. ఆవులు రాజ్యాంగంలో పొందుపరుచుంది, గో సంరక్షణ చేయాలి, ఇది వ్యవసాయ దేశం, ఎద్దుల్ని ఆవుల్ని కాపాడుకోవాలని. దాని అమలు కోసం కృషి చేసేది లేదు. మీ తీర్పులు ఎలా చచ్చినాయంటే, ఈ పోరంబోకు వెధవలు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ పోరంబోకు వెధవలు వస్తే ప్రతివాడు నిలబడాలి. ప్రతివాడు షార్ట్లు టీషర్ట్లు అవేసు రాకూడదు. మరి జాతీయ గీతం అది కంపల్సరీ కాదు, నిలబడక్కర్లేదు, పాడక్కర్లేదు. ఏం బతుకులు రమి? ఎంతమంది త్యాగం చేస్తే కదరా వచ్చింది ఇది. మీకు పెద్దరికం ఇచ్చింది ఎందుకంటే వచ్చే తరానికి ఆదర్శంగా ఉండడానికి. లేకపోతే వెళ్ళిపోండి, మీకు జడ్జి పదవులు ఎందుకు? కొంప పోయి ఏదైనా పని చేసుకుని సావండి. ఓకే, వెళ్ళిచ్చిన తీర్పులు. జాతీయ గీతం వస్తే నిలబడక్కర్లేదు. జాతీయ గీతం కంపల్సరీ కాదు సినిమా హాళ్ళల్లో. గోరక్షణలే గేరక్షణ. మగాడికి మగాడు మూడొస్తే అది ఆథరైజ్డు, లీగలైజ్డు. ఇంకా వేరే వాడి పిల్లం మీద ఇంకెవరికైనా మూడొస్తే తప్పు లేదు. భార్య భర్త యొక్క ఆస్తి కాదు, మరి ఈడ ఆస్తి ఏమో. ఇలా కొంపల్లో అలా ఉంటారేమో బహుశా ఈ తీర్పిచ్చిన వాళ్ళకి. ఇప్పుడు అలాగా విచ్చలవిడిగా ఎవరికి మూడొస్తే వాళ్ళు దేంతో అయినా తిరగచ్చు అని తీర్పిస్తే రేపొద్దున వాళ్ళకి పుట్టేవాళ్ళు ఏమవుతారు? అక్రమ సంబంధం అక్రమం కాదు, మరి ఇంక వివాహం అక్రమం? ప్రపంచం అంతా మన వైపు చూస్తుందండి. వివాహ వ్యవస్థ మందే టాప్ మోస్ట్. హిందీలో బహురాణి అంటారు కోడలు. మా ఇంటి మహాలక్ష్మి అంటారు. మనకి విడాకులు అనేది విధానమే లేదు అసలు. ఇదంతా పాశ్చాత్య పాషాణ మతాల సిస్టమ్, అది మంద కాదు. అద్దేచ కామేచ మోక్షేచ నాతి చరామి. ప్రాణం చేస్తారుగా భర్త, కలిసి ఉంటాం ఏ స్థితిలో కూడా అని. బైబిల్లో కూడా మంచి మాట ఉంది, ఇది రికార్డింగ్ ఇదే. దేవుడు జతపరిచింది మనుషుని చేత ఎప్పుడు విడిపోదు అని. మరి అసలు ఎవడ ఫెయిత్ నీకు అక్కర్లే? వేల లక్ష సంవత్సరాల నుండి వచ్చేటువంటి పద్ధతి నీకు అక్కర్లే? అనైతికతను పెంచే తీర్పులు ఇస్తారా? రేపొద్దున్న
ఎవడి పెళ్ళం వీడికి బెల్లం అంటే గొళ్ళెం తీసి ఆడు వెళ్ళిపోతాడు. కళ్ళెం అదుపులో లేనటువంటి వాడు. అది ఆథరైజ్డ్ చేశారు ఇప్పుడు, లీగలైజ్డ్. నెక్స్ట్ ఏంటి, రేపు లీగలైజ్డ్. రేపొద్దున్న రేపు కూడా లీగలైజ్ చేస్తారు. వాడికి మూడు వచ్చింది అంతే, చేశాడంటారు. ఆడెవడో లల్లు ప్రసాద్ గడ, ఎవడ ములాయం సింగ్ గడ ఎదవేదో అన్నాడు. ఏంటి కుర్రోళ్ళు అన్నాక మాత్రం చేయరా? వీడి కోడలకో కూతురుకో జరగలేదు కాబట్టి అలా అంటాడు వాడు. తప్పేం లేదు. ఆడి ఎదవే, పేరు చివర పేరు మార్చండి. సూటబుల్ పేరు కాదు అది. ఇంకా ఏంటది, శబరిమల ఎవరన్నా దూరొచ్చా? ఇది ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. 5 జడ్జీల్లో ఒక స్త్రీ ఆవిడ వ్యతిరేకించింది. ఇలా వేలు పెట్టకూడదు మనం. ఎంత వాతావరణం పాడు చేశారండి ఎదవలు. నా రిక్వెస్ట్ ఏంటంటే, హిందువుల్లో ఎవరైనా కాస్త తల పండిన వాళ్ళు ఉంటే ఈ తీర్పుని వెనక్కి తీయడానికి, ఈ వెధవలు అనే విషయం నిరూపించడానికి, ఈ పిచ్చి తీర్పులు ఇవన్నీ కూడా సొసైటీకి హామ్ చేసేవే. రేపొద్దున్న వ్యభిచారం కూడా లీగలైజ్డే. ఆ మధ్య అక్కడ బాంబేలో కూడా మేకని దేన్నో రేపు చేసి చంపేశారు, కుక్కను అనుకుంటా. ఇంకా మనుషులు సరిపోవట్లేదు. ఇంకా ఎన్ని రకాల రోగాలు వస్తాయి. వాతావరణం ఎంత నాశనం అయిపోతుంది. ఇలాంటి ఎదవలకి ఆ పదవులు ఇచ్చింది. ఎదవల్ని వెనక్కి తీసేయాలి. ఈ ఎదవలు ఇచ్చిన తీర్పులు వెనక్కి తెప్పించాలి. ఏదైనా తీర్పు ఇచ్చేప్పుడు ఒక దాన్ని ఏమంటారండి, రెఫరెండమా ఏదో ఉంది, ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. అరే సీతాదేవి ఆవిడ నగలు మూట పడేస్తే లక్ష్మణుడు రాముల వారు వెతికి అందులో అవి మీ వదినవ కావు నాకు తెలియట్లేదంటే, ఆయన చూసి అహం నా జానామి ఇది నాకు తెలియదు, ఇది నాకు తెలియదు అంటూ ఆ కాళ్ళకు ఉండే పట్టీలు మాత్రం అవును అన్నయ్య ఇది మాత్రం వదిందే అంటాడు. మిగిలిన ఎందుకు తెలియదంటే, నేను అసలు చూడలేదు. చెవులువి మెల్లోవి అవి నాకు తెలియదు, చేతులువి, ఎందుకంటే పాదాలు మాత్రమే చూసేవాడిని. ఇప్పటికీ ఉత్తరాది పొండి బృందావనం అది యంగ్ 20+ ఉంటాయి పెళ్ళైన వాళ్ళు. ఇప్పటికీ ఇంత మోడర్న్ ఏజ్లో కూడా వాళ్ళు పవిటి కప్పుకుని కూలి పని చేస్తుంది ఆవిడ, నేను చూసా. ఇలాంటి దేశంలో ఎవరో కొందరు ధూర్తుల కోసం, మూర్ఖుల కోసం చదువుకున్న గాడిదలు సొసైటీని నాశనం చేస్తారా? దీనికి మత సంబంధం ఏం లేదు. నైతికత. రామచంద్రమూర్తి నీడ ఎవరిది, మండోదరి నీడ పడబోతే టక్కులు లేచిపోయింది. పరస్త్రీ నీడ కూడా పడకూడదని. తీర్పులు ఇవ్వడానికి మీరు సరిపోరు. యు ఆర్ అన్ఫిట్ టు గివ్ సచ్ జడ్జిమెంట్స్. ఎవరన్నా కాస్త తెలివి, జ్ఞానము, బుద్ధి, బలగం ఉన్నవాళ్ళు వీటిని వెనక్కి తీసుకోవాలంటే ఏం చేయాలో కొంచెం సజెస్ట్ చేయండి, కొంచెం ప్రయత్నం చేయండి. నేనేమన్నా చేయగలనేమో చెప్పండి ప్లీజ్. ఎందుకంటే తరాలను రక్షించుకోవాలి. అరే బ్రిటిష్ వాడు కూడా ఎంత డ్యామేజ్ చేయలేదు, ఇస్లాం వాళ్ళు కూడా ఎంత డ్యామేజ్ చేయలే. సుప్రీంకోర్టు చేస్తుంది. ఐ స్పిట్ ఆన్ దిస్ కోర్ట్స్ అండ్ ఐ స్పిట్ ఆన్ దిస్ జడ్జ్మెంట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ అండ్ సేవ్ అవర్ నేషన్, సేవ్ అవర్ ధర్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.